హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశి. శశి అంటే మూన్. చాలామంది శశి, శశి, శశి రకరకాలుగా పిలుస్తుంటారు, కానీ అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ శశి, మెలికిసా. సో ఈరోజు మనం ఇక్కడ బిర్యానీ చేయబోతున్నాం. ఆ బిర్యానీ పేరు ఎంజే బిర్యానీ. ఎంజే బిర్యానీ ఎందుకన్నానంటే నేను మైకేల్ జాక్సన్ ఫ్యాను. సో అందుకే మైకేల్ జాక్సన్ టీషర్ట్ కూడా వేసాను. సో మనం ఇప్పుడు చికెన్ తీసుకున్నాం. చికెన్ మా అసిస్టెంట్ 1.5 ఇంచెస్ క్యూబ్స్గా కట్ చేశారు. థ్యాంక్ యూ మిస్టర్ ఎస్వి. సో వెడల్పైన గిన్నె ఒకటి తీసుకోండి. దానిలో ముందుగా సాల్ట్ వేద్దాం తగినంత. సాల్ట్ ఎక్కువ తినొద్దండి, మంచిది కాదు యాక్చువల్గా. సో కరెక్ట్ మోతాదులో వేసుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్. సో ఇక్కడ 2 రకాల చిల్లీ పౌడర్స్ ఉన్నాయి. ఒకటి మసాలా చిల్లీ పౌడర్, ఒకటి రెగ్యులర్ చిల్లీ పౌడర్ అనమాట. మసాలా చిల్లీ పౌడర్లో అన్ని వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మసాలా కొడతారు. సో మనం 2 వేస్తాం, కానీ కలర్ కోసం రెగ్యులర్ చిల్లీ పౌడర్ స్టార్ట్ చేద్దాం. అదేంటిది మసాలా. ఇప్పుడు మసాలా 1 స్పూన్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. మెయిన్ మనకి టేస్ట్ వచ్చేది జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్. తర్వాత పెప్పర్ పౌడర్. అంటే ఇది ఆప్షనల్, బట్ నేను జనరల్గా వేస్తాను. ఎంజే బిర్యానీ కాబట్టి మనం అన్ని మసాలాలు మ్యూజిక్ లాగా అన్ని మిక్స్ చేసి పెప్పర్ పౌడర్ ఇవి వేసి కొంచెం కలపాలి. కలిపిన తర్వాత సో ఇప్పుడు ఎగ్ చాలా ఇంపార్టెంట్ ఈ బిర్యానీలో. సో మనం ఎగ్ ఒకటి వేసాం. తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్. ఇది బైండింగ్కి చాలా యూస్ఫుల్ అన్నమాట. సో ఇలా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాం. కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది. సో నేను అన్నట్టుగా ఉప్పు మీరు కావలసినట్టు వేసుకోండి. వావ్, ఆల్రెడీ టేస్ట్ వచ్చేసిందండి. బిర్యానీ ఇంకెప్పుడు తినాలా అని రెడీగా ఉన్నాను నేను. సో దీన్ని కొంచెం పక్కన పెడదాం. ఇది ఒక 40 మినిట్స్ మ్యారినేట్ చేస్తే చాలా మంచిది. ఓకే అండి, ఇది మ్యారినేట్ అయిపోయింది. ఒక 45 మినిట్స్ అలా మనం పెడదాం. ఈ లోపు మా అసిస్టెంట్ రైస్ కూడా నానబెట్టారు. ఎస్వి, థ్యాంక్ యూ. అలాగే మా యార్డ్లోంచి ఫ్రెష్ టమాటోస్, ఫ్రెష్ మింట్ ఎస్వి గారు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని వాడతాము. అయితే మనకి టైం ఉంది కాబట్టి 45 మినిట్స్. ఈలోపు మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ మనకి చక్కగా గ్రేప్స్ ఇక్కడే ఉన్నాయి. చూడండి, గ్రేప్స్ చాలా పండినాయి సీజన్కి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఎస్వి, మీరు కూడా ట్రై చేయండి గ్రేప్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా ఫేవరెట్ స్టవ్. ఇంట్లో మనం నాన్ వెజ్ వండేటప్పుడు అంతా ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఎట్లయినా నాన్ వెజ్ వంటకాలు ఇలా బయట వండితేనే ఆరు బయట చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ స్టవ్లో, ఇది క్యాంప్ స్టవ్ బై ది వే. జనరల్గా ఇక్కడ నార్త్ అమెరికాలో ఎవరైనా క్యాంపింగ్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి స్టవ్ ఒకటి పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఆపుకొని క్యాంపింగ్ చేసుకుని తింటూ ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెడదాం. మనకి బిర్యానీ ఆల్రెడీ ఫ్లేవరు, టేస్టు అంతా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ సెమీ డీప్ ఫ్రై చేస్తాం. అంటే పూర్తిగా ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్ వేసి నార్మల్గా డీప్ ఫ్రై చేస్తుంటాం. సో ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి. సరే అండి, ఇప్పుడు ఫ్రెండ్స్ నూనె పోసాం ఇందులో. ఇప్పుడు డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. సో జనరల్గా డీప్ ఫ్రై ఏంటంటే మనం
డీప్ ఫ్రై అయిపోయిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ బుడగలు వస్తుంటాయి ఆయిల్లో, ఆ బుడగలు తగ్గినప్పుడు డీప్ ఫ్రై అయిపోయినట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 5 minutes డీప్ ఫ్రై చేసాం దీన్ని హై ఫ్లేమ్లో. దాన్ని మనం పక్కన పెడదాం. సో కొంచెం ఆయిల్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం దీన్ని సాటే చేస్తాం తర్వాత. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఈ చికెన్ ఇలా ఫ్రై అవుతా ఉంది, దాన్ని అలా వదిలేద్దాం. సో ఈలోపు మనం బిర్యానీకి రైస్ అంతా ప్రిపేర్ చేసుకుందాం. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ అయినా బిర్యానీ అయినా ఇలాంటి వెడల్పాటు గిన్నెలు ఉంటే చాలా బాగా వస్తుంది అనమాట. అంటే తర్వాత జర్మన్ సిల్వర్, ఇది టేస్ట్, బేసికల్గా టేస్ట్ వచ్చేదే దీంతో. నీ పుట్టినరోజు కదా నా ఈరోజు, అందుకని నీకోసం ఎంజే బిర్యానీ చేస్తున్నా. టేస్ట్ చేస్తా కొంచెం, కొద్దిగా ఓపిక పట్టు. ఇప్పుడే టేస్ట్ చేస్తే కష్టం, అంతా అయిపోయిన తర్వాత టేస్టే వేరు. కానీ చూస్తే తినాలనిపిస్తుంది. సరే కొంచెం అలా టేస్ట్ చేసి చెప్పు, అన్నీ సరిపోయినాయో లేదో. ఇంత టేస్టీగా ఉంది కంప్లీట్ అవ్వకుండానే. అవునా? అయితే ఇంకా ముందుంది ఇన్ఫరెంట్ క్రోకడైల్ ఫెస్టివల్. వెయిట్, ఐఎమ్ వెయిటింగ్. సరే ఓకే అండి, చికెన్ డీప్ ఫ్రై రెడీగా ఉంది, పక్కన పెడదాం. రైస్ తయారు చేస్తున్నాం. సో యాక్చువల్గా ఇందులో గీ వేస్తారు, కానీ మా వైఫ్ గీ తినదు, అందుకని నేను తన కోసం గీ వేయకుండా ఆయిల్తో చేస్తున్నా ప్యూర్. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను తగినంత. స్టార్ట్ చేసాం. ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఇలా రకరకాల దినుసులు మనం వేసుకుందాం. స్టార్ అనీస్, చెక్క, ఇవన్నీ ఇలా వేస్తున్నాను. తర్వాత మన ఎస్వి మనకి ఆనియన్స్ కట్ చేశారు. చిల్లీస్ ఇలా వేసి కొంచెం కలుపుదాం. ఓకే, ఈ ఫ్రై అయిన తర్వాత మనం రైస్ వేస్తాం ఇందులో. సో కొంచెం ఫ్రై అవనిద్దాం. ఓకే, మన అసిస్టెంట్ ఎస్వి గారు ఇప్పుడు ఫ్రెష్గా గార్డెన్ నుంచి తీసుకొచ్చిన పుదీనాని చాప్ చేస్తున్నారు. సన్నగా చాప్ చేసుకోండి. యాక్చువల్గా మన పుదీనా చాలా ఫ్రెష్, ప్లస్ మన గార్డెన్లోంచి లేతగా ఉంది కాబట్టి కాడలతో సహా మనం కట్ చేస్తున్నాం. బిర్యానీ రైస్లో యాడ్ చేస్తాం. సో మనం చాప్ చేసిన పుదీనా వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్స్ వేసాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేస్తున్నాం. ఇది ప్రాసెస్ మన బగారా అంటారు తెలంగాణలో, సిమిలర్ ప్రాసెస్. ఈ రైస్ ప్రాసెస్ సిమిలర్ బగారా లాగా అనమాట. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ రైస్కి పట్టాలి. ఇవన్నీ ఇలా కలపండి బాగా. ఎక్కువ కలిపితే మళ్ళీ విరిగిపోతుంది రైస్. సో ఇలా లైట్గా కలపండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. 2 స్పూన్లు వేసాం సాల్ట్. ఇందాక చెప్పినట్టుగా సాల్ట్ ఎక్కువ తినకూడదు, బట్ ఆలోచించి దాన్ని బట్టి వేసుకోండి. సో ఇది కొంచెం ఫ్రై అవుతుంది, మనం మూత పెడదాం. కొంచెం ఉడికింది. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి, తర్వాత గరం మసాలా కూడా ఎక్కువ ఘాటు తినొద్దు, సో జాగ్రత్తగా ఫ్లేవర్ కోసం వేసుకుందాం. ఇదంతా కలిసిన తర్వాత అలా కలుపుదాం. ఇప్పుడు టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ తెలుస్తుంది. కొంచెం సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు మన ఎస్వి టొమాటోస్ కట్ చేస్తున్నారు. సో స్మాల్ స్లైసెస్ కట్ చేయాలన్నమాట.
ఇప్పుడు మన ఎస్వి మన గార్డెన్లోంచి ఫ్రెష్. సో ఇప్పుడు మనం 5 గ్లాసెస్ రైస్ పెట్టాము, దానికి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు లాస్ట్ స్టెప్ మన బిర్యానీ ప్రాసెస్లో ఈ మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని సాటే చేస్తాం. సో ఎలా చేస్తామో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం ఇది చికెన్ సాటే చేస్తున్నాం. ఇక్కడ ఆయిల్ వేసాను, ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అవనిద్దాం, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు, పుదీనా, అల్లం వెల్లుల్లి ఇది వేసి బాగా మిక్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫైనలీ ఇప్పుడు చాప్ చేసిన టొమాటోస్ మనం ఇందులో వేద్దాం. ఈ బిర్యానీలో టమాటో వేస్తున్నాడు ఏంటి అని వెరైటీగా ఆలోచిస్తున్నారా? యాక్చువల్గా ఇది బేసికల్గా కీ స్టెప్ ఈ రెసిపీలో. కొంతమంది గ్రైండ్ చేసేస్తారు, కానీ అది బాగోదు. అసలు ఏదైనా ఫ్రూట్, వెజిటబుల్ కరెక్ట్గా కట్ చేసి వేస్తేనే టేస్ట్. ఇప్పుడు రైస్ అయిందో లేదో చూద్దాం. యాక్చువల్గా మీకు ఎలా తెలుస్తుందంటే, ఇలా రైస్ జరిపితే అక్కడ వాటర్ ఉండకూడదు. సో దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, మనం క్లోజ్ చేసి రైస్ ఆఫ్ చేద్దాం. ఉప్పు, కారం, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేద్దాం. ఈ స్పూన్లతో ఎందుకు కానీ మనం చేత్తో వేద్దాం. అసలు ఫీలే వేరు వండేటప్పుడు ఆ చేత్తో వేస్తే. ఇప్పుడు మనం ఈ సాటే చేద్దాం. ఈ చికెన్ని మనం డీప్ ఫ్రై చేసిన చికెన్ని ఇక్కడ వేద్దాం. లాస్ట్ స్టెప్ మనం కొత్తిమీర వేస్తున్నాం. అది కొత్తిమీర వేసి కలుపుదాం. అది సో మన సాటే ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకా తినడానికి రెడీగా ఉన్నారు మన వాళ్ళు. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ మనం చేసుకున్న బిర్యానీ రైస్ మీద చికెన్ని అరేంజ్ చేద్దాం నీట్గా. ఓకే అండి, సో ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసాం. బిర్యానీ ఈజ్ రెడీ. ఇప్పుడు మన వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ రెడీగా ఉంది. మన వాళ్ళు కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని. నా బిర్యానీ రెడీ అయిందా? అయిందమ్మా. టేస్ట్ చేస్తావా? టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇదిగో టేస్ట్. ఎస్, అద్భుతంగా ఉంది. అవునా? వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు. ఇది ఇక్కడితో సమాప్తం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఇలా కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త వంటలు అలవాటు చేస్తాను. బాయ్.